గిన్నె తీసుకొని ఇందులో వాటర్ అనేది పోసేసుకోండి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇందులో ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోండి. ఇది వేయడం వల్ల ఈ పాస్తా అనేది విడిపోతుంది, మొత్తం అతుక్కోకుండా ఉంటుంది. అందుకనే ఈ ఆయిల్ అనేది పోసేసుకుంటాం అన్నమాట. ఇది వేడయ్యాక ఇప్పుడు పాస్తా అనేది వేసేసుకోండి. 2 కప్స్ ఆఫ్ పాస్తా అనేది తీసుకుంటున్నాను. ఇది మెత్తగా ఉడకనివ్వండి. ఇవి ఉడకకుంటే తినేటప్పుడు బాగుండదు. సో ఉడికిన దానక వెయిట్ చేయండి. ఎలా రావాలి ఉడికినాక అనేది కూడా చూపిస్తాను. సో చూడండి, ఈ పాస్తా అనేది ఉడికిపోయాను అనుకుంటా. సో ఎలా ఉడికాయి అనేది చూద్దాము. చూడండి, మనం చేయితోటి ఇలా అంటే ఇలా అనేది రావాలి. ఇలా వస్తే ఉడికినట్టు. సో ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ అనేది. ఒక బౌల్లోకి వేసేసుకోండి వాటర్ పోయాక. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, పెద్ద కడాయి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది పోసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పోసేసుకోండి. 2 పావుల ఆయిల్. కొంచెం వేడవ్వనియండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అనేది తీసుకోండి, కొన్ని వేసేయండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి అనేది వేసేసుకోండి. అలాగే ఇందులో క్యాబేజ్ అనేది వేసేయండి. 1 కప్పు క్యాబేజ్ అనేది వేసుకొని వీటిని బాగా ఉడకనివ్వండి. ఈ ఆయిల్లో బాగా ఉడకాలి. అలాగే కొంచెం ఉప్పు అనేది వేయండి. వేయడం వల్ల ఇది బాగా తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అనేది యాడ్ చేయండి. చాలా చిన్నగా కట్ చేసుకోండి. మీరు పెద్ద కట్ చేసుకున్నా ఏం కాదు. సో వీటిని కూడా ఉడకనివ్వండి. మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. కొద్దిసేపు టైం పడుతుంది కొంచెం ఉడకడానికి. 1 కప్పు టమాటా అనేది వేసేసుకొని దీన్ని కూడా ఉడకనివ్వండి. ఇలా అనేది ఉడికాక ఇప్పుడు కారం, కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకోండి. ఒక 30 సెకండ్స్ పసుపు అనేది వేగనివ్వండి ఇందులో. అలాగే ఇందులో కారం అనేది యాడ్ చేసేసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి. అలాగే ఇందులో కొంచెం మసాలా అనేది యాడ్ చేసేసుకోండి. సో ఇందులో టమాటా సాస్ అనేది యాడ్ చేసేసుకోండి. మీరుంటే వేసేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. వేసి బాగా కలపండి. ఈ ఆయిల్లో ఉడకనివ్వండి. సో ఇప్పుడు ఉడికాక ఇందులో పాస్తా అనేది వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి వీటన్నిటికీ పట్టేటట్టు. Please like and subscribe to Sajag Gasri.